జీవితంలో ప్రతి ఒక్కరికి ప్రశాంతమైన మనస్సు అవసరం. కానీ ప్రతి పరిస్థితిలో మనస్సు ఒకేలా ఉండదు. గృహస్థులుగా అనేక బాధ్యతలు, కుటుంబ పోషణ, ఆర్థిక ఒత్తిడిలు, సమయాభావం వంటివి మన మనస్సును అశాంతిగా మారుస్తాయి. అయితే భగవద్గీత మనకు స్థిరమైన ప్రశాంతతను పొందడానికి మార్గదర్శనం చేస్తుంది. మనసు ఎందుకు అశాంతిగా ఉంటుంది? భగవద్గీత 2వ అధ్యాయంలో 62-63 శ్లోకాలు మనస్సు అశాంతికి కారణాన్ని వివరిస్తాయి. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. ఒక గృహస్థు టీవీలో అత్యంత విలాసవంతమైన జీవితాలను చూస్తూ ఉంటే తనకు అలాంటి జీవితాన్ని పొందాలనే కోరిక, కామం కలుగుతుంది. కానీ అది సాధ్యం కాకపోతే అసంతృప్తి, ద్వేషం లేదా కోపం పెరుగుతుంది. ఈ భావనలు మన మనస్సు ప్రశాంతంగా ఉండకుండా చేస్తాయి. అందుకే హరే కృష్ణ మంత్ర జపం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకూడదు. 2. ప్రశాంతమైన మనస్సు కోసం భగవద్గీత సూచించిన మార్గం. భగవానుడి పట్ల శరణాగతి. శ్లోకం: సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. గృహస్థులకు ఉద్యోగ ఒత్తిడులు, కుటుంబ బాధ్యతలు ఉంటాయి. కానీ అన్ని బాధ్యతలను భగవంతునికి అర్పించి ఇది కృష్ణార్పణం అనే భావనతో చేస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఉదాహరణకు పిల్లల భవిష్యత్తు గురించి చాలా ఆందోళన పడకుండా కృష్ణునిపై విశ్వాసంతో ధర్మబద్ధంగా జీవించాలి. సమత్వ భావన. శ్లోకం: సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ. ఉదాహరణ: పెరిగిన ధరల కారణంగా మన ఖర్చులు పెరుగుతాయి. కొన్నిసార్లు వ్యాపారం లాభసాటిగా ఉండకపోవచ్చు. అయితే లాభ నష్టాలను సమంగా స్వీకరించాలి. ధనం చేతిలో ఉన్నప్పుడు అహంకారం వద్దు, లేనప్పుడు విచారం వద్దు. అన్నీ కృష్ణుని కృపే అని భావిస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. భక్తి యోగం. శ్లోకం: మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు. ఉదాహరణ: ఒక గృహిణి వంట చేస్తున్నప్పుడు ఇది భగవంతునికి నైవేద్యంగా సమర్పించాను అని భావించి చేస్తే ఆ పనిలో భక్తి వృద్ధి అవుతుంది. అలాగే కుటుంబమంతా కలిసి భగవద్గీత చదవటం, వినటం చేస్తే ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడి ప్రశాంతత ఉంటుంది. నిష్కామ కర్మ. శ్లోకం: కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఒక తండ్రి తన పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడతాడు. కానీ నేను కృషి చేస్తాను, ఫలితం కృష్ణుని చేతిలో ఉంది అనే భావన ఉంటే ఆందోళన తగ్గి, అలాగే ఇంట్లో భార్యాభర్తలు పరస్పరం ఏమీ ఆశించకుండా సేవాభావంతో జీవిస్తే కుటుంబ జీవితం సుఖమయమవుతుంది. ఆహార నియంత్రణ. శ్లోకం: యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు. కుటుంబ సభ్యులు శుద్ధమైన సాత్విక ఆహారం తీసుకుంటే మానసిక శాంతి పెరుగుతుంది. మద్యపానం, మాంసాహారం వంటి రాజస తామస ఆహారం తినటం వల్ల కోపం, అసహనం పెరుగుతాయి. కాబట్టి భగవానుడికి నైవేద్యంగా సమర్పించిన ప్రసాదాన్ని భోజనం చేయడం ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.